అందులో మొదటిది బ్లైండ్ ఫోల్డింగ్ ఎక్సర్సైజ్. మనం కూడా చిన్నతనంలో కళ్లగంతలాట ఆడుకుని ఉంటాం. నిజానికి అది మన మెదడుకు చురుకుదనాన్ని పెంచేందుకు ఆడుతున్న ఆట అని అప్పట్లో మనకు తెలుసునకపోవచ్చు. ఏవి ఎక్కడ ఉపయోగమో తెలుసు కనుక చూడకుండా ఆయా వస్తువుల్ని కనిపెట్టి ఉపయోగించడం చెయ్యాలి. మన మెదడు చాలా వరకు కొన్ని ప్యాటర్న్లకు అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు దానికి భిన్నమైన రీతిలో పనులు చేయాల్సి రావడంతో అంతవరకు ఉన్న ఆ అలవాటును మెదడు వదిలించుకుంటుంది. అవసరం కదా, కాబట్టి మెదడులోని నాడీ కణాలు ఎక్కువగా శ్రమిస్తాయి. అదెలాగంటే స్పర్శ, వినికిడి, వాసన, మెదడులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానశక్తి వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది. చివరకు అది అలవాటుగా మారుతుంది. ఇక రెండవది జాయ్ మ్యాప్ ఫర్ యువర్ టౌన్ ఫ్రమ్ యువర్ మెమరీ. రోజు మీరు ప్రయాణించే దారిని నిశితంగా పరిశీలించండి. రోడ్డు మలుపులు, అక్కడ దుకాణాలు, ట్రాఫిక్ దీపాలు, ల్యాండ్ మార్క్స్, విగ్రహాలు, వివిధ రంగుల్లోని భవనాలు, వాటి పేర్లు మీకు కనిపించే ప్రతి